కేరళ స్టైల్లో అరిటాకులో ఫిష్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? కేరళ ఫిష్ ఫ్రై ఈ రెండు పదాలు వింటే మా ఫ్యామిలీకి అయితే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మేము ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి కేరళకి ట్రిప్ కి అయితే వెళ్ళాం. ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటో తెలుసుకుని ట్రై చేయడం అందరికీ కామన్ విషయమే కదా. మేము కూడా కేరళకి వెళ్లే ముందు తెలుసుకున్నాం, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విన్నది ఏంటంటే అక్కడ కరీమీన్ ఫిష్ ఫ్రై ఒక ఐటమ్ ఉంటుంది, అది చాలా ఫేమస్ అంట. మరి అంత ఫేమస్ మనం కూడా ట్రై చేయాలి కదా. ఒక రోజు భోజనం కోసం అయితే రెస్టారెంట్ కి వెళ్ళాం అందరం. అక్కడ మెనూలో కూడా కరీమీన్ ఫిష్ ఫ్రై ఉంది. ఆర్డర్ చేద్దాం కదా అని వెయిటర్ అయితే పిలిచాం. ఇంకా అక్కడ మొదలయ్యే మా తిప్పలు. మనకేమో మలయాళం రాదు, అతనికేమో తెలుగు రాదు. వచ్చి రాని భాషలో 4 ఫిష్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఆ తర్వాత అయితే రేట్ అడిగాను, ఎందుకంటే మెనూ కార్డ్ లో రేట్స్ లేవు. 500 అని చెప్పాడు అతను. 500 పర్లేదులే, ఫేమస్ ఫిష్ ఫ్రై అంటున్నారు కదా అనుకున్నాను. మొత్తం అంతా మనస్ఫూర్తిగా తినేసాక లాస్ట్ లో బిల్ తీసుకుని అయితే వచ్చాడు. బిల్లు మొత్తంలో ఈ కరీమీన్ ఫిష్ ఫ్రై కి స్పెషల్ గా 2000 బిల్ వేసాడు. ఇంకా అక్కడ మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది అతను చెప్పింది ఒక ఫిష్ 500 అని. భాష రాకపోతే బాధలు ఇలా ఉంటాయన్నమాట. అరిటాక్ ఫ్లేవర్ తో ఫిష్ ఫ్రై బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.